అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు సామాజిక పెన్షన్ల పెంపు ఎన్టీఆర్ భరోసా కింద మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా స్పష్టమైనటువంటి హామీ ఏదైతే ఇచ్చారో సామాజిక పెన్షన్లే 3000 పెంచుకుంటా పోతానని 5 ఏళ్ల పాటు పెంచుకుంటానే పోయాడు. మీ అందరి ఆశీస్సులతో కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఒకే సంతకంతో మరి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాను. 4000 రూపాయల పెన్షన్తో పాటు ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి 3 నెలలు ఉన్నాయో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి కూడా 1000 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు జూలై 1వ తారీఖున పెద్ద కొడుకు పాత్ర పోషిస్తూ ఇంటి పెద్దగా నేనుంటూ ఆంధ్ర రాష్ట్ర ఇంటి పెద్దగా నేనుంటూ 1వ తారీఖున వాళ్ళ ఇంటి వద్దకే తీసుకెళ్ళి ఇస్తానని చెప్పేసి అని ఏదైతే అన్నారో ఈరోజు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్లకి స్వయంగా ఇంటికెళ్ళి లబ్ధిదారు ఇంటికెళ్ళి ఇవ్వటం అనేది ఎక్కడ జరగలేదు భారతదేశ చరిత్రలో. ఈ యొక్క నూతన అధ్యాయం ఇది ఒక చరిత్ర. 7000 రూపాయల పెన్షన్ ఆయన పెనుమాకలో మరి ఉదయం 6 గంటలకు ప్రారంభించి ఆయనే స్వయంగా ఇవ్వటం. దాంతో పాటుగా ఏదైతే కేడర్ అంతా ఉందో కూడా నాయకులందరికీ కూడా స్థానికంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులు వెళ్ళక మీరే స్వయంగా వెళ్ళి ఆయన ఒక లేఖ పంపించి మరి ఆ లేఖ ప్రకారంగా 7000 రూపాయలు పెన్షన్లు ఇవ్వని ఏదైతే చెప్పారో ఈ రోజున ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా చాలా ఆనందం కనపడతా ఉంది. ఒక్కసారిగా పెన్షన్ని 7000 రూపాయలు అందుకోవటం కానీ, అదేవిధంగా దివ్యాంగులు కానీ, లేకపోతే 100% ఏదైతే అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ బాధితులు కానీ వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు 15 రూపాయల పెన్షన్ ఏదైతే వస్తూ ఉందో వారి ఆనందానికి అవదలేవు. వారి అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు కూడా మరి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి రాష్ట్రానికి మరింత మంచి చేసే విధంగా ఆయన ఈ యొక్క అవతాతల దివ్యాంగుల అందరి యొక్క ఆశీస్సులు ఆయన మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.